హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కూర అండి. పాలు పోసి వండుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక లోతైన పాత్ర పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ తాలింపులు, అలానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలానే తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసి బాగా తిప్పుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గాక అర చెంచాడు పసుపు వేసుకోవాలండి. తర్వాత బాగా తిప్పుకొని కొంచెం మగ్గాక అర కేజీ చిక్కుడుకాయలు వేసుకొని బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కొద్దిసేపు. తర్వాత మళ్ళీ మూత తీసి చిక్కుడుకాయలు అనేవి బాగా తిప్పుకోవాలి. అవి బాగా తిప్పుకున్నాక 1.5 చెంచాలు ఉప్పు వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాగా తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి బాగా తిప్పుకోవాలండి. మళ్ళీ తిప్పుకొని కొంచెం మగ్గాక 1 స్పూన్ కారం వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని 1 కప్పు పాలు పోసుకోవాలండి. పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు పొయ్యి మీద మూత పెట్టి మగ్గనించుకోవాలి. అంతేనండి, మన చిక్కుడుకాయ కూర అనేది బౌల్లో సర్వ్ చేసుకుంటే రెడీ అండి. చాలా బాగుంటుంది. పాలతో ట్రై చేస్తే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా కొత్తగా అందరికీ బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అలానే మీరు కూడా ఎప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.